గల్ఫ్ కార్మికుల గోసలకు కాంగ్రెసే కారణమన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. 45 ఏళ్లలో జగిత్యాలకు జీవన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలన్నారు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం తుంగురు గ్రామంలో కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు అరవింద్. చక్కెర ఫ్యాక్టరీ మూతపడడానికి జీవన్ రెడ్డి కారణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 500 బోనస్ ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. మహిళా గ్రూపులకు లోన్లు, వడ్డీ రాయితీని మోదీ ప్రభుత్వం కల్పించిందన్నారు అరవింద్. 15వ ఎలక్షన్ జీవన్ రెడ్డి గారిది. 15 ఎలక్షన్ల ఓలని పైకి రానియలేదు, కాంగ్రెస్ కార్యకర్తల్ని పైకి రానియలేదు. ఆయననే నిలుచుంటాడు ఎప్పుడు. ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు ఆయననే, మళ్ళా ఎంపీ కూడా నిలబడతాడు. మొన్న ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, అంతకుముందు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, 2014లో నిలబడ్డాడు. అప్పుడే లాస్ట్ ఎలక్షన్ అన్నాడు, మళ్ళా 18 లాస్ట్ ఎలక్షన్ అన్నాడు, మళ్ళీ ఎమ్మెల్సీ లాస్ట్ ఎలక్షన్ అన్నాడు, మళ్ళీ 23లో లాస్ట్ ఎలక్షన్ అన్నాడు, మళ్ళీ ఎప్పుడు లాస్ట్ ఎలక్షన్ అంటారు. ఏం చేసిండమ్మా? జగిత్యాలకి ఏమన్నా చేసిండ? చెప్పురు, ఏమన్నా పెద్ద పని చేసిండ? ఏమన్నా? నేను 40 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న రైతులకు పసుపు పొడి కావాలని కొట్లాడుతుంటే ఏ కాంగ్రెస్ వాడు చేయలేదు, తెలుగుదేశం వాడు చేయలేదు, టీఆర్ఎస్ వాడు చేయలేదు. నేను చేసుకొచ్చినా లేదా? పసుపు రేట్లు 5-6 వేలు ఉంటే ఇవాళ 19,000, 20,000 ఉన్నాయి. 19,000, 20,000 ఉన్నాయి ఇవాళ రేటు. పసుపు ఎట్లా మార్కెటింగ్ చేయాలని కూడా చేసి చూపించినామమ్మ. కరోనా సమయంలో అక్కడి నుంచి ఇక్కడికి మన అన్నదమ్ములు తీసుకొస్తానికి వందే భారత్ మిషన్ నరేంద్ర మోడీ గారు ఫ్లైట్లు నడిపిస్తే ఆ ఫ్లైట్లకి 8 ఫ్లైట్లు అదనంగా ఇండియన్ పీపుల్ ఫోరం పెట్టింది మన అన్నదమ్ములకి ఇక్కడ వాపస్ ఇండియాకి తీసుకురానికి. అది భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ల కోసం పనిచేయదమ్మా. నరేంద్ర మోడీ ఎలక్షన్ల కోసం పనిచేయడు. నరేంద్ర మోడీ భారతీయుల కోసం పనిచేస్తా ఉంటాడు. మధ్య మధ్యలో ఎలక్షన్లు వస్తాయి పోతాయి. ఇక మన పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ ఎంపీకి నిలబడ్డాడు. నిలబడి టక్కని మన గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ సోదరులు యాదకొచ్చారు. ఆయనకి యాదకొచ్చి గల్ఫ్ బోర్డు పెడతాం అనబట్టి. గల్ఫ్ బోర్డు మరి కేంద్రంలో అయితే మీ ప్రభుత్వం రాదు, రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి పెట్టిపిస్తా అన్నాడు. మరి రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి పెట్టిపించేటట్టయితే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో మీ ఎన్నికల ప్రణాళికలు ఉండాలి కదా? ఎందుకు లేదు మోసం. ఇంకోటి ఏమంటాడు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అంటుండా? ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పనులు నీ కేంద్ర ప్రభుత్వం ఎన్నిక ఎందుకు నిలబడుతున్నావు? నువ్వు ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నావు, రాష్ట్రంలో నీ ప్రభుత్వం ఉన్నది పెట్టు. కేంద్ర ప్రభుత్వం ఎంపీ ఎలక్షన్లతో సంబంధం ఏంది? దానికి నీకు ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు ఆయనకు ఎన్ఆర్ఐ సోదరులు యాదకొస్తున్నారు. ఎన్నడూ పనిచేసింది లేదు. ఇక్కడ ఉపాధి లేకనే అందరూ అటు పోయినరు. ఇక్కడ ఉపాధిని కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు ఏళ్ల పార్టీ ఇక్కడ ఉపాధి కల్పించక ఈ ఫ్యాక్టరీలన్నీ బంద్ పెట్టించి అందరూ గల్ఫ్కు పోయినరు. వాళ్ళు గల్ఫ్ గోసకి కారణమే కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత కేసీఆర్. ఇవాళ ఎటువంటి సంబంధం లేకున్నా, ఇక్కడ ప్రభుత్వం లేకున్నా మన అన్నదమ్ములకి సేవ చేస్తుంది భారతీయ జనతా పార్టీ గల్ఫ్ దేశాలలో. దీన్ని అంటారు సేవాభావం. అందుకనే మీరు ఓళ్ళ కోటెత్తారు, రాహుల్ గాంధీకి ఎత్తారా నరేంద్ర మోడీ కంటే మీరు కళ్ళు మూసుకొని నరేంద్ర మోడీకి ఏంటికి ఎత్తారు, గిందికే ఎత్తారు మీరు.